హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగ్ న్యాగి కాదు, అను న్యాగి అనమాట. ఇప్పుడు ఇది అను న్యాగిలోకి వీడియో. నేను ప్రిన్స్ అమ్మకి ఎందులో దాంట్లో పోస్ట్ చేస్తానండి. నేను లక్కీ గాడికి ప్రిన్స్ అమ్మకి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అంటే మేము ఇప్పుడు అత్తమ్మోళ్ళ ఊరు వెళ్తున్నాం కదా, అక్కడ దాదాపు 4 రోజులు 5 రోజులు అలా ఎక్కువే ఉండొచ్చు అనమాట. ఫస్ట్ వెళ్ళిన 1-2 రోజులు ఫుల్ ఎక్సైట్మెంట్గా బాగుంటారు, వీళ్ళు ఇంట్రెస్ట్గా. తర్వాత నుంచి వీళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టడం అనేది స్టార్ట్ అయింది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళకి ఏం చేశారంటే, ఇద్దరికి సరదాగా తొక్కోవటానికి ఉండేటట్టుగా అక్కడ ఒక చిన్న సైకిల్ అయితే ప్లాన్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న సైకిల్ అయిద్దా పెద్ద సైకిల్ అయిద్దా అన్న తెలీదు. ఫస్ట్ అయితే లక్కీ గార్డు కూడా మెయిన్ లక్కీ గార్డును మైండ్లో పెట్టుకుని వాడు తొక్కునేటట్టు సైకిల్ తీసుకున్నాడు. ప్రిన్స్ అమ్మ కూడా తొక్కిద్ది. అది ఏది 3 చక్రాల బళ్ళు ఉంటాయి చూసారండి, అది. సో అది తీసుకుంటా. అదేంటంటే తొక్కుతుంటే అది గ్రిప్ ఊడిపోయి తిరగట్లేదు అది. సో అలాంటిది ఇంకోటి కొద్దిగా పెద్దది కొందాము, కొద్దిగా సర్ప్రైజ్గా ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే లక్కీ గాడికి ప్రిన్స్ అమ్మకి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. చూడండి ఎలా వచ్చింది, ఏంటి, ఏ సైకిల్ కొంటాను, ఎంతలో కొంటాను, ఎక్కడ కొంటాను, కొనుక్కొచ్చి వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్నది ఉంటుంది. సో ఎండ్ వరకు చూస్తానే ఉండండి. బయలుదేరదాం. ఇంకా చిన్న పనుండి లైఫ్ స్టైల్ దగ్గరికి అయితే వచ్చామండి, నేను బాబాయ్ గారు. రే ఇటు పాప నిద్రలోంచి తీసుకొచ్చేసాను నేను. కాళ్ళండి గ్రౌండ్కి వెళ్ళాడు, ఆట ఆడుతుంటే తీసుకొచ్చాను. సో లైఫ్ స్టైల్లో చూడండి సెటప్ ఉంది, ఎలా ఉందో. అటువైపు చూసారా, ఇడ్లు బండి, కోళ్ళు, ఆవులు, పూరీలు. ఈ పూరీలు చూడగానే మన పూరీలే గుర్తొచ్చింది అనమాట. బాగుంది కదా. ఇదిగోండి మొత్తం సెటప్. హరిదాస్ కూడా ఉన్నాడు, మరిదాసో ఆయన కూడా ఉన్నారు. బాగుంది కదా. పూలు నాకు ఇది కావాలండి, ఇవి కావాలి, ఈ సెటప్ కావాలి. బాగుంది కదా. చాలా నచ్చింది. బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి సైకిల్ కొనడానికి అయితే 1 టౌన్ వచ్చేసాము. సైకిల్ షాపులు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇవన్నీ సైకిల్ షాపులేని అనమాట 1 టౌన్లో. ఆ బ్యాటరీ కార్లు కొందామా, ఏడ తిప్పుతావరా అంటావా? ఇది ఓన్లీ ఇవే బావా. లక్కీ గాడికి పనికి వచ్చేటట్టుగా ముందు అది తీసుకో, ప్రిన్స్ అమ్మకి తర్వాత సెట్ అయ్యేలాగా. పద లోపల బా. తొక్కడానికి ఉండాలి మనకి. ఈ ప్రతిదానికి ఉన్నాయా? ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి. ప్రిన్స్ అమ్మకి ఈ సైకిల్ అయితే సరిపోద్దా బావా? లాస్ట్ టైం కూడా తీసుకుంది ఇదే సైజుగా. ఇది ఈ సైజ్ అన్న తీసుకోవాలి. ఇది కరెక్ట్ సైజ్. మామూ కౌన్సా ఏజ్ వాళ్ళకు? 8 to 12. ఓకే, ప్రిన్స్ అమ్మకి ఆ ఇంట్లోకి వెళ్ళగానే తీసుకుందాం. లేకపోతే ఆడు ఇది కూడా వేసుకొస్తాడు తెలుసా, ఏం తెచ్చుకుంటాను అది అని. భలే ఉన్నాయి. బాబాయ్ కూర్చో, నీకు సరిపోద్దా? అట్టా చూసావేరా, బాగుందా? కానీ కూర్చోడానికి కుర్చీలా ఉంటేనే లక్కీగా ఆగుతాడు వెనకమాల, లేదంటే పడిపోద్ది ఇట్లో అయితే. ఓకే నాన్న, ఓకే. ఇయా సేఫ్టీ రాడ్లు ఉన్నాయి, ఒక కుర్చీలో ఉంది అది. क्या है पीछे बास्केट है क्या? तो रख लेने. ये कितना है इसका भाव? हाँ हाँ, ये 1250, ये 1600. కొనేసామా బావా? అక్కడే చూపిస్తాను. వాళ్ళు సర్ప్రైజ్ గా ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. చిన్నదేలండి, చిన్న ఆశలు ఏమనుకోమాకండి. ఎందుకు రామ్ చేస్తున్నారు అనుకుంటారు. అంతకుముందు ఇలాంటివే తీసేవాళ్ళం, చిన్న హ్యాపీనెస్ లే సర్ప్రైజ్ అని మంచిగా తీసేవాళ్ళం. ఇప్పుడు టైం లేక అట్లా లేదు, కానీ వచ్చేస్తున్నాయి, మన రోజులు మనకు వచ్చేస్తున్నాయి. కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముంగిట, వచ్చేసామండి ఇంటికి. కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి అది ఎక్కడ పైన పెట్టి
వీడియోని స్టార్ట్ చేస్తూ ఉండండి. ఇంటికి వచ్చామండి, ఇంటికి వచ్చేసాము. వాళ్ళకి తెలియకుండా సైకిల్ తీసుకెళ్ళి కొత్త ఇంట్లో పెట్టాము. ప్రిన్స్ అమ్మకి ఎలా తెలుసో, ఇందాక నేను సైకిల్ షాప్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తే మాట్లాడాను. గుర్తుపట్టేసింది అనమాట. సో నాకు తెలుసు అని అంటుంది. మరి ఎలా తెలుసు ఏంటో తెలియదు నాకు. లేదు అదేం లేదు, అది కవర్ చేశాను నేను. ఇప్పుడైతే తీసుకొని పైకి వెళ్ళాలి. కానీ ప్రిన్సి మామూలు మోహర్ కదా, అసలు అలా ఎలా గెస్ చేసింది. మళ్ళీ వచ్చాక కూడా సైకిల్ తెస్తా అన్నారు కదా, ఏది సైకిల్ అది ఇది అన్నట్టు కదా. ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పలేదు అది ఇది అని అంటుంది. మరి ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా. సరే లక్కీ గారికి అయితే తెలియదు, ప్రిన్స్ అమ్మకు తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లా. వచ్చేసారు, ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంటి వరకు స్టార్ట్ అయింది. ఇంటి వరకు వీడియో షూట్ చేయడానికి వెళ్తాను. అలాగే ఇప్పుడు కూడా వెళ్తాను. సో కవర్ చేయడం కోసం. సో ఇదిగోండి, విజయవాడ నుంచి వచ్చేసాం. ప్రిన్స్ అమ్మా బాగుంది, దామా ఛార్జింగ్ పెట్టాం, ఛార్జింగ్ లేదు, ఉండొక నిమిషం. సో విజయవాడ నుంచి అయితే వచ్చేసానండి. ఇంటి వర్క్ అనేది స్టార్ట్. ఈరోజు ఏం చేశారు మా చూసావు నువ్వు? ఇంటి పని ఏం జరిగింది ఏంటి అన్నది చూడలేదా? సో ఇదిగోండి, ఇంటి పని ఏం జరిగింది ఏంటి అన్నది చూస్తున్నా. వచ్చామన్నమాట విజయవాడ వెళ్ళేసి. సో నేనైతే పైకి వెళ్తాను. ఇక్కడ వర్క్ జరిగింది. ఏంటిదిమా? నీకు ఊరు నుంచి వచ్చిన తర్వాత నీకు పెద్ద సైకిల్ తీసుకుంటా. సరేనా? పని అయిపోయింది. ఇదైతే ఇద్దరు తొక్కడానికి ఉంటుంది. నువ్వు కూడా ఎంత కూర్చోవచ్చు అని చెప్పి. లక్కీ బాగుందామా? రే బాగుందా? తొక్కు సైకిల్ తొక్కు. కూర్చో ప్రిన్స్ అమ్మ. ఇద్దరిది కూర్చోమ్మా. కాలు పైకి పెట్టుకోమా. ఇదైతే ఇద్దరికి అందిద్దండి. మెయిన్ అదనమాట. ఇక్కడ పెట్టుకో కాలు. కాలు నువ్వు పెట్టు ప్రిన్స్, వాటి మీద వీల్స్ మీద. నువ్వు చక్రాల మీద పెట్టే. తొక్కిగా అరే గోడలోకి కదరా, పక్కకి రావాలి. 2 రోజులు అలవాటు అయితే అప్పుడు దొక్కడం వస్తుంది. నేను ఇది ఉందేమో. ఇప్పుడు దక్కండి. బాగుందా? ఎలా ఉంది తల్లి? లక్కీ ఎలా ఉంది? బాగుందా? రే లక్కీ ఎలా ఉంది? ఎలా ఉందిరా? బాగుందా? ప్రిన్సమ్మ ఎలా ఉందమ్మా? సూపర్.
లక్కీ ఒకటి కనపడింది సూపర్ చెప్పు. అప్పుడే ఆడు గెస్ట్ చేసి ప్రిన్స్ అమ్మా ఈడు కూడానా గెస్ట్ చేసేసాడు ఆడు కూడా. ఓకే ఓ జాగ్రత్త స్లోగా. ఈడు అలిగాడు, ఇడు బొంగమూతి పెట్టాడు. వెనకాల కూర్చో, అక్క వెనకాల కూర్చో, అక్క తొక్కిద్ది ముందు కూర్చో. నువ్వు కూర్చోబెట్టు, ఎక్కించి కూర్చోబెట్టినాను. పట్టుకో, అక్కని పట్టుకో. అవును కదా, సెట్ చేద్దాం మనం. పడిపోద్ది బాబు అటు ఇటు. పడిపోద్దేమో. నువ్వు తొక్కుమా, నువ్వు తొక్కు. అంత ముందుకుంటే ఆమె తొక్కడం అట్లా కాలు సరిపోవట్లే. అదొక్కకే పర్ఫెక్ట్, ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. దీప అయితే దీరా లక్కీ. ఆడు తొక్కినప్పుడు నువ్వు అయ్యో దీని మీద పెట్టి తొక్కయ్యో. తిప్పు హ్యాండిల్ తిప్పు. కొంచెం ముందు కూర్చోబెట్టరా, సీట్ అంత ఎవరికి రా. అది హ్యాండిల్ తిప్పితే కాలు అన్నట్లు స్ట్రైట్ గా తొక్కులేదు. సో మొత్తానికి అయితే తీసుకొచ్చేసామండి. అది హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళకంటే ఎక్కువ సంతోషం మాకే ఉంది. ఎంత బాబు కాస్ట్? 1250. 1250 రూపాయలు తీసుకున్నాడు అనమాట. చాలు, వాడికి ఒక 6 నెలలు వచ్చినా కానీ లక్కీ గారు తొక్కోవడానికి. దాని మీద ఎటు మోసిపోద్ది, తీసుకొచ్చి మొల కప్పులోనే పడేస్తారు దాన్ని. సో ఇదండి వస్తువు తొందరగా మా ఇంట్లో పాడవదు, జాగ్రత్తగా ఉంచుతాం. ఫ్రెండ్స్ అమ్మది ఎప్పుడో తీసుకుని ఇంకా పని అక్కడ అత్తమ్మోళ్ళ ఉంది కదా, అదనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా సర్ప్రైజ్? చిన్న సర్ప్రైజ్ బాగానే అనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఓకేనా? ఓకేనా మరి మా బాయ్ చెప్పండి. లక్కీ బాయ్ చెప్పు. లక్కీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 సాజీ. బాయ్ అందరికి బాయ్ అండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. చిన్న సర్ప్రైజ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. దీనికి మ్యూజిక్ కూడా ఉంది. మా మ్యూజిక్ బటన్ ఒక్కొక్కసారి. ఓ